అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఒకరోజు లేట్‌గా చెప్తున్నాను. ముందు రోజు పోస్ట్ పెట్టడం కూడా వీలవ్వలేదనమాట. ఇంకిక్కడ మన ఇంటి ముందర సింపుల్‌గా ఇలా చిన్న ముగ్గనేది ఏసేసుకున్నాను. ఇంకిక్కడ ప్రసాదం కింద బెల్లం పొంగలి, ఇంకా వడలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఉగాది పచ్చడి కూడా చేస్తా ఉంటాం కదా! షడ్రుచులు కలిపి. ఇంక అది కూడా చేస్తాను. ఇంకిక్కడ ఈ పనులు అవుతా ఉన్నాయి. ఒక్కొక్క ఇయరు ఒక్కొక్క పేరుతో ఉగాది పండుగ వస్తా ఉంటది కదండీ! ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది కదా! అలాగే. ఆ పేరు వినగానే అందరిలో తెలియని ఒక అలజడి, ఒక భయం అలా ఉంది కదా! ప్రతి ఒక్కరిలో గూడా. ఏదైనా సరే పాజిటివ్‌గా తీసుకోవాలండి మనం. మనం చేసే పని అది చదువుకునే పిల్లలు గావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు గావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండి కొన్ని వర్క్స్ చేసుకునే వాళ్ళందరూ ఎవరైనా సరే, మనం చేసే పని మనం 100% మనం దాని మీద ఫోకస్ పెట్టి, భగవంతుని పాదాలు పట్టుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే అంతా మంచే జరుగుతదండి. ఏదైనా సరే పాజిటివ్‌గా థింక్ చేసే దాంట్లో ఉంటదనమాట. ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తాను. ఒక పెద్ద చెట్టు పక్కనే పెరిగిన ఒక గడ్డి మొక్కతో గర్వంగా ఇలా అందట. "నేను ఎంత బలమైన దాన్నో చూడండి" అని చెప్పి. "ఎన్ని గాలివానలొచ్చినా కదలకుండా నిలబడతాను" అందట. గడ్డి మొక్కలు చిన్నగా నవ్వి, "మేం బలహీనంగా కనిపిస్తాం గానీ, బలంగా వీస్తే వంగుతాం తప్ప కుప్పకూలిపోము" అన్నాయట. కొన్నాళ్లకు భారీ తుఫానొచ్చింది. చెట్టు దృఢంగా నిలబడటానికి ప్రయత్నించింది. కానీ గాలి బలాన్ని తట్టుకోలేక చివరికి వేళ్లతో సహా నేలకూలింది. అదే సమయంలో గడ్డి మొక్కలు గాలి దిశలో వంగి, తుఫాను అలజడి తగ్గిన తర్వాత మళ్ళీ ఎప్పటిలా నిలబడ్డాయి. ఇది ఒక ఉదాహరణ. అలాగే ఒక కొండ ప్రాంతంలో ఒక చిన్న వాగు పుట్టింది. అది ఆనందంగా ముందుకు సాగుతూ నదిలో కలిసి, ఆపై సముద్రాన్ని చేరాలని కలలు కనేదట. దారిలో పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు ఎదురయ్యాయి. మొదట అది ఆ అడ్డంకులను ఢీకొని ముందుకు సాగాలని ప్రయత్నించింది. దాంతో నీరంతా చిందరవందరై దానికో రూపమంటూ మిగల్లేదు. కాస్త ఆలోచించి తన ప్రవాహ పద్ధతి మార్చుకుంది. రాళ్లను ఢీకొట్టకుండా వాటి చుట్టూ తిరిగి వెళ్ళింది. ఎత్తైన ప్రాంతం వచ్చినప్పుడు పల్లం వైపు ప్రవహించింది. అలా మెల్లగా, సహనంతో అవసరానికి తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ చివరి గమ్యాన్ని చేరుకుంది. మనలో చాలామందికి నేనింతే, నాకిదే అలవాటు, నేనెందుకు మారాలి, నేను వెళ్ళేదే సరైన దారి అనే అభిప్రాయాలుంటాయి. అవి తప్పని చెప్పే కథలన్నమాట ఇవి. పరిస్థితులను బట్టి మనల్ని మనం మార్చుకోవడం, సర్దుకుపోవడం అవసరం. వీటిని ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ అంటారు. గాలి తాకిడికి గాలి తాకిడికి వంగబట్టే గడ్డి మొక్కలు బతికాయి. వంగలేకపోయింది కాబట్టి చెట్టు విరిగిపోయింది. అవరోధాలను ఢీకొనకుండా పక్కనుంచి సర్దుకుపోయి ప్రవహిస్తున్నాయి కాబట్టే మనకిన్ని నదులున్నాయి. తగ్గేదే లేదనుకుంటూ ప్రతి చోట ముక్కుసూటిగా వెళ్తే ముక్కు పచ్చడవుతుంది తప్ప సాధించేదేమీ ఉండదు. చదువులోనైనా, ఉద్యోగ వ్యాపారాల్లోనైనా కాలానుగుణమైన విధానాలను, సాంకేతికతను స్వాగతించాలి. పనికిరాని పాత పద్ధతులను వదులుచుకోవాలి. అవసరాన్ని బట్టి జీవన శైలిని మార్చుకోవాలి. సర్దుకుపోవడం చెప్పినంత తేలికేం కాదండి. చాలామంది దీన్ని రాజీ పడటంగా, లొంగిపోవడంగా భావిస్తారు. "కొంచెముండుటెల్ల కొదువు కాదు" అంటాడుగా వేమన. అలా అవసరాన్ని బట్టి కాస్త తగ్గి ఉండడం రాజీ పడడం కానీ కాదు. ఈ అడాప్టబిలిటీని ఒక పద్ధతి ప్రకారం సాధన చేయాలి. మార్పును అంగీకరించాలి. కొత్త పరిస్థితులను ప్రతిఘటించకూడదు. నిరంతర అభ్యాసం చేయాలి. కొత్త నైపుణ్యాలు, సామర్థ్యాలు నేర్చుకోవాలి. సానుకూల దృక్పథం అంటే సమస్యలను అవకాశాలుగా చూడాలి తప్ప దాని నుంచి భయపడిపోయి అక్కడే ఆగిపోకూడదు. సహనశీలత, కష్ట సమయంలో తగ్గి మళ్ళీ నిలబడగలగాలి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. పరిస్థితులకు తగిన మార్పులు చేసుకోవాలి. అడాప్టబిలిటీ అనేది మన అంతర్గత బలం. అది మనకు స్థిరత్వాన్నిస్తుంది. గడ్డి మొక్కల్లాగా అనివార్యమైనప్పుడు తాత్కాలికంగా తలొంచి మళ్ళీ సగర్వంగా నిలబడగలిగితేనే జీవితంలో విజయాన్ని సాధించగలం. ఈ మధ్యకాలంలో
ఏఐ ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడున్న కొత్త పిల్లలకి దాని నుంచి ఆల్రెడీ ఇప్పుడు స్టడీస్ చదివే వాళ్ళకి అది అలవాటుగా మారిపోతుంది తప్ప, ముందు నుంచి చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి ఏంటి? దీనికి అనుగుణంగా వాళ్ళు కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళటమే. లేదంటే ఇంతటితో ఆగిపోతే ఎలా? అంతే కదండీ! ఒక డాక్టర్ కూడా నిరంతర విద్యార్థండి. ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు చేసినన్ని రోజులు. మనం కూడా, మనం ఇంట్లో ఉండేవాళ్ళం కూడా అన్నింటికి హస్బెండ్ పైనో, పిల్లల పైనో ఆధారపడకుండా సోషల్‌కి సంబంధించి ప్రతిదీ ఇప్పుడు ఒక ఫోన్‌పే చేయడం కూడా చాలామంది చూస్తాను చేయడం రాదు చాలామందికి. ఒక ఆటో బుక్ చేసుకోవడం రాదు. ఇంకా అది రాదు భయపడి అక్కడే ఆగిపోకూడదు. ఏదో ఒకటి నేర్చుకుంటేనే కదా మనకొస్తది. 1, 2 సార్లు ట్రై చేయాలి. ఇంకలా ఇది నేర్చుకునే మాటొచ్చింది కాబట్టి ఇక్కడ ఇలా చెప్పాను. ఈ ఇయరు పరాభవనం సంవత్సరం అని భయపడిపోయి అక్కడే ఉండిపోతే ఎలా అండి? భగవంతుని పాదాలు పట్టుకొని మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడమే. విద్యార్థులైనా, ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారం రంగంలో ఉండేవాళ్ళైనా సరే. ఇక్కడైతే పొంగలి మంచిగా రెడీ చేసేసాను. సూపర్‌గా కుదిరాయండి ఆ రోజసలు. ఇంక వడలు గూడా చక్కగా వచ్చాయనమాట. పొంగలైతే చాలా బాగా నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి. మా వారు ఇంక నేనిక్కడ లేట్ అవుతుందని చెప్పి పక్కనే మాకు హనుమాన్ టెంపుల్ ఉంటదనమాట. ఇంక గుడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చారు. ఇంకా అక్కడే ఉగాది పచ్చడి గూడా తినేసారంట. ఇంక నేను కూడా మన ఇంట్లో చేశాను. షడ్రుచులన్నీ కలిపి చేశాననమాట అమ్మ చేసినట్లుగా. ఇంకా అన్నీ స్వామి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టుకొని అక్కడంతా హారతిచ్చేసాను. ఇంకిక్కడొచ్చేసి గణపయ్య దగ్గర, కృష్ణయ్య దగ్గర కూడా ధూపం అది చూపిస్తున్నానిక్కడ. ఇవాళ కృష్ణయ్య దగ్గర గూడా పొంగలే ప్రసాదంగా పెట్టుకున్నాననమాట. ఇక అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.